హాయ్ ఫ్రెండ్స్, డాకు మహారాజ్ నందమూరి అభిమానులను ఎవరిని అడిగినా కూడా ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నామంటే డాకు మహారాజ్ అని టక్కన చెప్పేస్తారు. ఈ బాబు 109వ చిత్రం, అది కూడా సంక్రాంతికి రావడం. బాలయ్య అంటేనే సంక్రాంతి, సంక్రాంతి అంటేనే బాలయ్య కదా. మూవీకి సంబంధించి ఇండస్ట్రీలో ఒక అప్డేట్ అయితే చక్కెరలు కొడుతుంది. అదేంటంటే సెకండ్ హాఫ్ లో ఈ మూవీలో 40 మినిట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని, 10 మినిట్స్ బ్లాక్ మాత్రం బాలయ్య సినీ కెరీర్ లోనే నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందండి. గతంలో ఎన్నడూ కూడా అటువంటి సీన్ ఆయన సినిమాలో చూసి ఉండం అనేది తెలుస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ బాలయ్య బాబు వేరియేషన్స్ ఖచ్చితంగా అందరిని ఆకట్టుకుంటాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈక్వల్ టు లెజెండ్ లాంటి మూవీని 2 టైమ్స్ లాంటి క్యారెక్టర్లు ఉండేటువంటి గూస్ బంప్స్ 2 టైమ్స్ డబల్ చేస్తే ఎలా ఉంటుందో, అలా ఈ డాకు మహారాజ్ మూవీలో ఇద్దరు బాలయ్యలు చేసే కనువిందు కూడా ఆ రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. డాకు మహారాజ్ సామ్రాజ్యం అసలు ఎలా ఉంటుంది, డాకు మహారాజుగా కావాలని ఎందుకు మారాడు, ఆయన జనాలకు చేసే సేవ ఎలా ఉంటుంది, ప్రజల కోసం డాకు మహారాజ్ ఎంతకైనా తెగిస్తాడంట. అంతేకాకుండా ఎవరికైనా కష్టం వస్తే ఎదుటివారి సామ్రాజ్యాన్ని కూల్చేంత స్ట్రాంగ్ క్యారెక్టర్ అనేది తెలుస్తుంది. అంటే స్పెషల్ గా ఈ మూవీలో ఇంటర్వెల్ బ్లాక్ కూడా అదిరిపోయేలా కుదిరిందంట. ఈ పొంగల్కి డాకు మహారాజ్ తో పాటు గేమ్ చేంజర్ అలాగే సంక్రాంతికి వస్తున్న మూవీస్ కూడా బాక్స్ ఆఫీస్ షేక్ చేయడానికి అయితే, థియేటర్లు సందడి చేయడానికి అయితే రాబోతున్నాయి. సంక్రాంతి బరిలో దిగిన ఈ 3 మూవీస్ లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? వీడియోని లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్.